బట్ దాంతో ఓన్ కంటెంట్ చేస్తే వ్యూస్ ఏమో రావు. ఓన్ కంటెంట్ చేయకపోతే ఇలా మ్యూట్ అయిపోతాయి. అలా వ్యూస్ అన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి. చాలా బాధేస్తుంది. ఎందుకు అంటే అంత కష్టపడి ఈవెన్ ఒక 30 సెకండ్స్, 50 సెకండ్స్ వీడియో అయినప్పటికీ చాలా 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 బాధేస్తుంది. కష్టానికి ఫలితం లేకుండా పోయింది అని ఒక చిన్న బాధ. ఓన్ కంటెంట్‌కేమో తొందరగా వ్యూస్ రావు. ఎంత ట్రై చేసినా ఆహ్, అదే మూడ్‌లో ఉండి చాలా ఏమంటారు డీమోటివేట్ అయిపోయి అసలు ఎందుకు నాకు అవసరమా అని అనిపించడము. ఎందుకు చేయడము అని అనిపించింది. వన్ డే మొత్తం ఇంకా అలానే ఉన్నాను. అందుకే నిన్న ఏం వీడియో పెట్టలేదు. ఇంకా ఈరోజు జస్ట్ ఇంతకు ముందే కనీసం ఏదో ఒకటి చేద్దాంలే, ఎందుకు అంత తొందరగా డిసప్పాయింట్ అవ్వాలి అని వీడియో చేశాను. ఎడిటింగ్ అంతా అయిపోయింది. జస్ట్ అప్లోడ్ చేద్దాము అని అనుకున్న ముందే అది డిలీట్ అయిపోయింది. అది బై మిస్టేక్ అయిపోయింది. బట్ అట్లీస్ట్ మళ్ళీ ఎడిట్ చేసి పెడదాము అంటే ఆల్రెడీ నా మైండ్ బాలేదు. అందులో ఇది అయిపోయేసరికి చా ఇంకా ఇంకా ఎక్కువ బాధేసింది. బట్ ఎంత డీమోటివేట్ అయినా, ఎంత వ్యూస్ తగ్గిపోయినా ఓన్ కంటెంట్ చేస్తేనే బాగుంటుంది అని అయితే అర్థమైంది. సో ఖచ్చితంగా ఓన్ కంటెంట్‌తోనే రావాలని అనుకుంటున్నాను. వీడియోస్ పెడుతున్నాను. వీడియోస్ మాత్రం కంప్లీట్‌గా నా ఓన్ కంటెంటే. బట్ దానికి ఎక్కువ వ్యూస్ రావట్లేదు. నాకేంటంటే తొందరగా వ్యూస్ తెచ్చుకొని, తొందరగా సబ్స్క్రైబర్స్‌ని పెంచుకొని, మానిటైజేషన్ చేసి మానిటైజేషన్ అయిన తర్వాత నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. లైక్ గివ్‌అవేస్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం సోషల్ వర్క్ కానివ్వండి, అలా చెయ్యాలి అనే చిన్న చిన్న ప్లాన్స్ అయితే ఉన్నాయి. బట్ అది అవ్వడం లేదు. లైఫ్‌లో చాలా హర్డిల్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చాను. కనీసం ఇప్పటికన్నా ఏ హర్డిల్ లేకుండా స్మూత్‌గా ఎళ్ళిపోతుంది అని అనిపిచ్చింది. వ్యూస్ ఎక్కువగా వచ్చినప్పుడు. బట్ సడెన్‌గా ఒకేసారి 5, 10 వీడియోల వరకు మ్యూట్ అయిపోయాయి. సో, ఇంకా అసలు చెప్పలేను నా బాధ. ఎవ్వరికీ చెప్పలేను. బట్ నాకు సపోర్టివ్‌గా మా మదర్, మా ఫాదర్ అండ్ ఈవెన్ ఆఫ్‌కోర్స్ మా హస్బెండ్ గూడా వాళ్ళు మోటివేట్ చేశారనమాట. వాళ్ళ మోటివేషన్‌తో ఇప్పుడైతే ప్రస్తుతానికి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఏది చేసినా అంటే మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. సో, మీరు నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటే నేను వీడియోస్ ఇంకా చేయాలి. నా వీడియోస్ బాగుంటాయి. నా వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను మీ కమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. హాయ్ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ రిప్లై చేయండి. ఒక్కదాన్నే మాట్లాడుకోలేకపోతున్నాను. హాయ్ హాయ్ హాయ్. ప్లీజ్ మాట్లాడండి నాతో. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ చేస్తున్నాను. ఒక వీడియో చూడడానికి మీకు ఒక 5 to 10 మినిట్స్ పడుతుందేమో, కానీ నేను చేయడానికి నాకు 1 వీక్ 10 డేస్ ఈజీగా పడుతుంది. ఈవెన్ ఇప్పుడు లైవ్ చేస్తున్నా కూడా నా పిల్లలు నా చుట్టూనే ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా నేను మేడపైకి వచ్చి చేస్తున్నాను. బట్ స్టిల్ వాళ్ళు నన్ను వదలలేదు. ఇక్కడికి వచ్చి కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ పిల్లలే కదండి సతాయించేది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి పాటలు ఉండుంటారు. ఖచ్చితంగా ఇది చిన్న పిల్లలు ఉన్న మదర్స్కి మాత్రం బాగా అర్థమవుతుంది. బాబు హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్పు. హాయ్ 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 చెప్పు. సరే మూడిస్ట్ కనబడు.
ఆన్‌లైన్‌లో